హలో హాయ్ అండి. సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో కేరళ స్పెషల్ అండి, అడప్రథమం అంటారు. దీనిని అరిటాకులో అడ చేసి ఏ విధంగా తయారు చేస్తారనేది చూపిస్తాను. అరిటాకులో అడ తయారు చేయడానికి నేను అరిటాకులను శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆరబెట్టుకున్నాను. ఈ విధంగా శుభ్రం చేసుకున్న అరిటాకులను మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా వేడి చేసుకోవాలి. ఈ విధంగా ఆకంతా మనము వేడి చేసుకోవటం వల్ల ఆకు అనేది విరిగిపోకుండా ఉంటుంది. అడ తయారు చేయడానికి నేను ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను. ఈ పిండిని నేను గిన్నెలోకి వేసుకుంటున్నాను. దీనిలో ఒక స్పూన్ పంచదార వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. మిక్స్ అయ్యేలాగా దీనిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోసల పిండి కన్నా కొంచెం టైట్గా ఉండేటట్టుగా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనము తయారు చేసుకున్న పిండిని ఈ విధంగా మనం అరిటాకు మీద వేసుకుని దోశలాగా మనం దీనిని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా దోశలాగా వేసుకున్న తర్వాత దానిని మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక మనము అరిటాకు మధ్యలో ఉంటుంది కదండి, దానిని ఈ విధంగా సన్నగా తీసుకుని దీనిని మనం ఇలాగా ఒక ముడి వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ అయిపోయినాయి. వీటిని మనము స్టీమర్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న వాటిని స్టీమర్లో పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. అడ రెడీ అయిపోయింది. వీటిని మనము బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత దీన్ని నెమ్మదిగా తిప్పి ఈ విధంగా మనము తయారు చేసుకున్న అడని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మనం తయారు చేసుకున్న అన్ని అడల్ని ఈ ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న అడని మనము ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ పీసెస్ని రెడీ చేసుకున్నాను. మనము ఏ గ్లాస్ తోటి అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసుల బెల్లం తీసుకున్నాను. అంటే మనం ఒక 100 గ్రాముల పిండి తీసుకున్నామంటే 200 గ్రాముల బెల్లం తీసుకోవాలి. దీనిలోనికి నేను ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేస్తున్నాను. దీనిని లేత పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా పాకం రెడీ అయిపోయింది. ఈ పాకంలో ఇసుక లేదండి, మీరు ఒకవేళ ఇసుక ఉన్నట్లయితే ఒకసారి మీరు వడకట్టుకోండి పాకాన్ని. ఈ విధంగా రెడీ అయిన పాకంలోనికి నేను ముందుగా రెడీ చేసుకున్న అడ పీసెస్ని వేస్తున్నాను. పాకంలో వేసిన తర్వాత వీటిని కొంచెం సేపు పాకంలో ఉడకనివ్వాలి. ఈ విధంగా 15 నిమిషాలు పాకంలో ఉడికించుకున్నాను. ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకొని దానిలో ఒక 3/4 భాగాన్ని ఈ విధంగా పాలు తీసి పెట్టుకున్నాను. ఈ కొబ్బరికాయ పాలని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఈ కొబ్బరి పాలల్లో ఈ పాయసాన్ని బాగా ఉడకనివ్వాలి. ఒక 10 యాలక్కాయలని ఈ విధంగా పొడి చేసుకున్నాను. దీన్ని కూడా ఇందులో వేస్తున్నాను. పాయసం ఉడికే లోపల మనం జీడిపప్పు వేయించుకుందాము. దానికి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఈ జీడిపప్పుని ఈ నేతిలో వేయిస్తున్నాను. కొబ్బరి పాలు తీయగా మిగిలిన 1/4 కొబ్బరికాయని ఈ విధంగా చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా మనం వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలను ఉడుకుతున్న పాయసంలో వేయాలి. ఇప్పుడు దీనిలోనికి మనము కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండాలి. 2 స్పూన్ల నెయ్యి వేసాను. ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. దీనిలోకి నేను 6 స్పూన్ల నెయ్యి వేసాను. నెయ్యి అనేది మీకు రుచికి తగినట్టుగా వేసుకోండి. ఈ విధంగా పాయసం చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రెడీ అయిన అడప్రథమాన్ని నేను అరిటాకు వేసిన గిన్నెలోనికి తీసుకుంటున్నాను. చూసారా, ఎంతో కలర్ఫుల్గా కొబ్బరి పాలు, బెల్లము, కొబ్బరి ముక్కలు, జీడిపప్పుతోటి అరిటాకులో చేసిన అడతోటి పాయసం రెడీ అయిపోయింది. ఈ పాయసాన్ని మనము కొబ్బరి పాలతో తయారు చేయటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి.
ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.